ఈ సంవత్సరం కూడా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున గణతంత్ర దినోత్సవం రోజున యథావిధిగా కోరమండల్ గ్రౌండ్ పక్కన బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఆమోదం జరిగింది. ప్రజల్లో ఉన్న అసమానత తొలగించడానికి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. అదేవిధంగా అదే రోజున మా పీవీఎస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము తెలియజెప్పేది అంటే ప్రజలందరికీ కూడా ఏదైతే అంబేద్కర్ ఆలోచనలు ఉన్నాయో ప్రజల మధ్య అసమానతలు తొలగించాలని, అదేవిధంగా మేము కూడా రక్తదానం ద్వారా ప్రజల మధ్య అన్ని అసమానతలు తొలగాలని ఆ రోజున మేము చూస్ చేసుకోవడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా పీవీఎస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఒకటి, నాకు తెలిసిన వ్యక్తి కూడా, అంటే మా పీవీఎస్ ట్రస్ట్ సభ్యులకు తెలిసిన ఏ వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకూడదనే ఆలోచనతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం మా ట్రస్ట్ సభ్యులు అందరం కూడా కష్టపడి ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా రక్తం సమకూరుస్తూ పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజున రక్తం అవసరం అయ్యింది అంటే గుర్తొచ్చేది మా ట్రస్ట్ పీవీఎస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ అనాథ సేవ ఉన్నా మాకు తెలిసిన వ్యక్తి కూడా ఒక అనాథలాగా వెళ్ళకూడదని వాళ్ళకి ఎవరో ఒకరు జన్మనిచ్చే ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఎవరో ఒకరు జన్మనిచ్చే ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ అనాథల కింద చనిపోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా మేము క్రిమేషన్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం. మా ఆలోచన ఒకటే, ఎప్పుడు కూడా కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. సుమారు ప్రతి క్యాంపులో కూడా రోజుకి పెరుగుతూ 900 యూనిట్ల పైన కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి క్యాంపులో కూడా ఈసారి మా ఆలోచన అంతకన్నా ఎక్కువ చేయాలి. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, ముఖ్యంగా యువత ముందుకొచ్చి రక్తదానం చేసి తమ ద్వారా ఒక ఇద్దరికో ముగ్గురికో ప్రాణ నిలబెట్టే వ్యక్తులుగా, ఒక హీరోలుగా, రియల్ హీరోలుగా అవుతారని ఆశిస్తున్నాను. ఎక్కడో ప్రసవ వ్యాధంతో బాధపడుతున్న ఒక తల్లి కానీ, అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యి గాయాల పడే ఒక తమ్ముడు కానీ రక్తం లేకుండా చనిపోకూడదనే ఆలోచనే మా ట్రస్ట్ది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున గణతంత్ర దినోత్సవం రోజున యథావిధిగా కోరమండల్ గ్రౌండ్ పక్కన బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి 10 మందికి ఆదర్శంగా ఉంటూ డూ సంథింగ్ టు ద సొసైటీ అనే విధంగా ఎంతో కొంత మనం సొసైటీకి మేలు చేయాలి. కాబట్టి ఎవరు కూడా అపోహలు ఏం అవసరం లేదు. రక్తంలో హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఎవరి రక్తం తీసుకోరు. చాలామంది బ్లడ్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటారు అనుకుంటారు, పళ్ళు తిరుగుతాయని. ఏమీ ఉండదు. మొదటిసారి ఇబ్బంది నేనైతే ఎప్పుడు కూడా ప్రతి క్యాంప్లో నేను ఫస్ట్ బ్లడ్ ఇచ్చే స్టార్ట్ చేస్తాను. ఇప్పటికీ 53 సార్లు ఇచ్చాను. 54 సార్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నేను కోరుకున్నది ఒకటే, యువత అందరూ కూడా ఈ రోజునే కాదు ఎప్పుడో ఒక, కానీ అట్లీస్ట్ వాళ్ళ పుట్టినరోజుకునో ఒక మంచి రోజునో ఏదో ఒక రోజున రక్తం ఇచ్చి దానివల్ల హెల్త్